నమస్తే, జై భీమ్. వెల్కమ్ టు మూక్ ప్రజగళం. ఈరోజు ముఖ్యాంశాలు. అందరికీ నమస్తే, జై భీమ్ అండి. ఈరోజు తిరువూరులో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల గురించి ఈ మంచి కూటమి ప్రభుత్వం దృష్టికి, ఈ మంచి కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి పై ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాలని మేము ముందుకు వచ్చాను. మరి గతంలో కూడా నేను చాలాసార్లు ఈ విషయాలని ఈ ప్రభుత్వం దృష్టికి, ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అధికారుల దృష్టికి తీసుకువచ్చాను. నేను ఈరోజు మరోసారి తీసుకొస్తున్నానండి. తిరువూరులో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలని అరకట్టివలసినటువంటి పోలీస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మరి విధులను గాలికి వదిలేసిన సందర్భాలు లేకపోలేదండి. ఉదాహరణగా మీకు గత సంక్రాంతి పండగప్పుడు కూడా న్యాయస్థానము కొన్ని విధి విధానాలు విధిస్తే మరి పోలీస్ రెవెన్యూ అధికారులు కుమ్మక్కైపై ఎవరి వాటా వాళ్ళు తీసుకొని నాలాంటి సామాజికవేత్తలు, నాలాంటి జర్నలిస్టులు ఆ కోడి జోద పందాలు బరువుల్లోకి వెళ్ళి ఫోన్లు చేసినా కానీ స్పందించని సందర్భాలు. అదేవిధంగా ఇవాళ రేషన్ మాఫియాపై నేను గతంలో కూడా రౌడీ షీట్ కాదండి పీడీ యాక్ట్ విధించాలని నేను ఎప్పుడో గతంలో కూడా మరి మన కలెక్టర్ ఢిల్లీ రావు ఉన్న నేపథ్యంలో చెప్తే అది ఈరోజు ఒక రేషన్ మాఫియా డాన్కి ఇవాళ ఆ పీడీ యాక్ట్ విధించారండి. ఆ పీడీ యాక్ట్ ఏం పీడీ యాక్ట్, అది ఎన్ని కేసులు ఉన్నాయండి? ఓన్లీ రైస్ అండి. అది రేషను ప్రజల దగ్గర నుంచి, అది కూడా ప్రజలు ఇష్టపూర్వకంగా ఇచ్చేటువంటి రేషన్ బియ్యం. అయ్యి ఈ ప్రభుత్వాలు ఇచ్చే రేషన్ బియ్యాన్ని ప్రజలు తినలేక, ఆ దుడ్డు బియ్యాన్ని ప్రజలు తినలేక మరి 10 రూపాయలకు 12 రూపాయలకు ఇష్టపూర్వకంగానే అమ్ముకునేటువంటి రేషన్ బియ్యాన్ని వీళ్ళు కొనుక్కుంటూ ఉంటే గతంలో ఉన్నటువంటి కేసులు మొత్తాన్ని తీసుకొచ్చి ఇవాళ ఈ వ్యక్తి రేషన్ మాఫియా డాన్గా పేరు వేసి ముద్ర వేసి మరి అతని మీద పీడీ యాక్ట్ విధించారు. మరి ఈరోజు తిరువూరులో మరి ఎంతమందినో చంపేసి హనీ ట్రాపర్గా, బ్లాక్మెయిలర్గా ఒక నకిలీ విలేకరులను ఏర్పాటు చేసుకొని, నకిలీ పోలీసులను కూడా ఏర్పాటు చేసుకొని ఎన్నో కుటుంబాలను చిందరబందరం చేసి, ఎన్నో కుటుంబాలని అన్యాయంగా మరి చంపేసినటువంటి ఈరోజు కొంతమందిపై ఒక సామాజికవేత్తగా, ఒక జర్నలిస్టుగా రెక్కాడితే డొక్కాడని పరిస్థితుల్లో నేను నాలాంటి వాళ్ళు పనిచేస్తూ అవినీతి అక్రమాలని అధికారుల దృష్టికి తీసుకువెళితే అవి మాత్రం వీరికి కనపడవండి. మరి అటువంటి షీటర్లకు, అటువంటి బ్లాక్ మెయిలర్కు ఎందుకు పీడీ యాక్ట్ విధించరు అని నేను ప్రశ్నిస్తున్నా. కలెక్టర్ దృష్టికి తీసుకువెళితే, కమిషనర్ దృష్టికి తీసుకువెళితే మరలా తిరిగి అవి తిరువూరు పోలీస్ డిపార్ట్మెంట్కి వస్తున్నాయి. వీరు మాత్రం పీడీ యాక్ట్ విధించాలంటే కొన్ని విధి విధానాలు ఉన్నాయి అంటారండి. మనుషులను చంపుకుంటూ పోతుంటే ఒక పక్కన బ్లాక్మెయిల్ చేస్తూ మరి హనీ ట్రాపింగ్ చేస్తుంటే ఇంతకంటే ఏం కావాలండి? ఓన్లీ రేషన్ బియ్యము, ప్రజలకు పనికిరాని బియ్యాన్ని వీళ్ళు వ్యాపారం చేసుకుంటూ ఉంటే, ప్రజలు ఇష్టపూర్వకంగా అమ్ముతూ ఉంటే ఇటువంటి వారికి పీడీ యాక్ట్ ఓపెన్ చేస్తారు. మరి వాళ్ళు అదే ప్రజల్ని అదే బ్లాక్మెయిల్ చేస్తూ కొంతమంది కుటుంబాలని మరి చంపివేస్తూ నిర్దాక్షిణ్యంగా మరి చేస్తున్నటువంటి వీరికి ఎందుకు పీడీ యాక్ట్ విధించరండి అని ప్రశ్నిస్తూ ఉన్నా. ఒక్కసారి ఈ ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ వారి అంతరాత్మను ప్రశ్నించుకోవాలని మనం చేస్తున్నాను. ఇవాళ నాలాంటి జర్నలిస్టులేనండి ఇవాళ నక్సలైట్లుగా, ఒక ఉగ్రవాదంగా మారేది. నాలాంటి సామాజికవేత్తలేనండి. సమాజం కోసం నేనున్నటువంటి ఏరియానైనా సరే కాపాడాలి అనే ఉద్దేశంతో అవినీతి అక్రమాల మీద మరి
ఈ ప్రభుత్వ అధికారులు స్పందిస్తాయేమో, అవినీతి అక్రమాలు అరికెడతాయేమో అని ఇప్పుడు నిజాయితీగా వార్తలు పెడుతూ ఉంటే ఆ వార్తలపై స్పందించని పరిస్థితుల్లో జర్నలిజాన్ని భ్రష్టుపట్టిస్తూ జర్నలిజాన్ని చంపేసి పాతరేస్తూ మరి ఉన్నటువంటి సందర్భాల్లో నాలాంటి జర్నలిస్టులు, నాలాంటి సామాజికవేత్తలే ఈరోజు ఈ సమాజంలో ఉన్నటువంటి అధికారుల మీద మరి విరస్తు పుట్టి మరి ఇవాళ మానసికానికి గురైపోయి నక్సలైట్లో చేరేది ఇవాళ ఇటువంటి సందర్భాల్లోనండి. కాబట్టి దయచేసి నా ఆవేదనను మనోవేదనను ఈ మంచి కూటమి ప్రభుత్వం అర్థం చేసుకొని తిరువూరులో ఉన్నటువంటి మోస్ట్ రౌడీ సీటర్లు, బ్లాక్ మెయిలర్, హనీ ట్రాపర్లకు పీడీ యాక్ట్ విధించి పోలీస్ స్టేషన్లో కూడా మరి వీరికి మెడలో పలకలు వేసి ఫోటోలు తీసి అక్కడ బోర్డు పెట్టాలి. అదేవిధంగా మరి పక్క జిల్లాలో ఉన్నటువంటి ఏలూరు జిల్లాలో కూడా ఇవాళ రౌడీ షీటర్లకు, బ్లాక్ మెయిలర్లకు వీళ్ళకి మరి గ్రామ శివారులో సరిహద్దులోనే మరి బోర్డులు పెట్టారండి. మరి వీరు మీకు తెలుసా అని. అదేవిధంగా ఈ తిరువూరులో కూడా మరి బోర్డులు పెట్టి ఈ మోస్ట్ రౌడీ షీటర్లు, బ్లాక్ మెయిలర్, హనీ ట్రాపర్లను వీరి గురించి కొత్తగా వచ్చే వారికి అవగాహన కల్పించే విధంగా మరి బోర్డు పెట్టి, అదేవిధంగా ఇటువంటి వారికి నాలాంటి జర్నలిస్టులు, సామాజికవేత్తలు రెక్కడితే డొక్కని పరిస్థితుల్లో కలెక్టర్ దగ్గర తిరిగి, కమిషనర్ వద్దకు తిరిగి, అక్కడ తిరిగి, ఇక్కడ తిరిగి సమాజాన్ని రక్షించాలని ఎంతో ప్రాకులాడుతున్నాం. కాబట్టి మాలాంటి జర్నలిస్టులను దృష్టిలో పెట్టుకొని, సామాజికవేత్తలను వార్తలను దృష్టిలో పెట్టుకొని ఇటువంటి వారిపై ఈ మంచి కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న కలెక్టర్, ఎస్పీ, కమిషనర్లు, డీజీపీలు మరి పరిరక్షణ వహించి అవసరమైతే ఒక స్పెషల్ టీమును ఏర్పాటు చేసి స్పెషల్ ఎంక్వైరీ జరిపి మరి ఇటువంటి వారిని ఏరి పారేసే విధంగా కొంతకాలమైనా సరే ఈ పనిష్మెంటు పీడీ యాక్ట్ విధిస్తే సమాజం శాంతి భద్రతతో ఉంటుందని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి పై ఉన్నత అధికారులకు కూడా నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నానండి. నమస్తే, జై భీమ్.